హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇయాలైతే ఉండే దుర్గాష్టమి. దాందికెళ్ళి పొద్దుగాలే ఫ్రెష్ అప్ వగైరా అయ్యి మేమైతే పోతున్నాం ఇమ్గులాంబిక మందిర్కు దర్శనం తీసుకోకైతే. ఇక పోయేటప్పుడు ఈ దేవిది లైటింగ్ డెకరేషన్ కూడా చాలా మంచి చేసిండే, కానీ డే వ్యూ కన్నా నైట్ వ్యూ చాలా బాగా కనబడుతుంది. పోయేటప్పుడు నూనె అని టెంకాయ కూడా తీసుకొని పోయిండే. మన ఇంగులాంబిక దేవిగా చాలా సత్యం ఉన్నది. ఏం కూడా పనులు అనుకుంటేగా అవి పూర్ణ అయితే ఇయాలైతే దేవికు మహిషాసుర మర్దినిది అలంకార అయితే చేసిళ్ళు. నార్మల్ డేస్కు కూడా అలంకార మస్తు చేశారు, కానీ అది నవరాత్రిలాగా చాలా సూపర్ చేశారు. దేవిది దర్శనం వగైరా తీసుకొని ఇంటికి అయితే వచ్చినాం. అని ఇవాళ ఉపవాస్ స్పెషల్ ఏం చేస్తున్నా అంటే బగర్వి దోశలు. ఎందుకంటే రోజు సాబుదానా వడ, సాబుదానా బగర్ ఇవన్నీ బోర్ అండి. అని ఇవాళ లాస్ట్ డే ఉండే, ఎందుకంటే రేపు నవమికు మనం ఉపవాసం ఇడిసాము. దానికి ఇవాళైతే బగర్వి దోశలు అయితే ట్రై చేసిండే. దానికోసం అగోదరే 2 కప్ బగర్, 1 కప్ సాబుదానా మంచిగా కడాయిలో అయితే ఎంచేది. ఎంచినాక అది 2-3 తాసు రెస్ట్కు పెట్టాడు. 2-3 తాసు రెస్ట్కు పెట్టినాక మిక్సర్లో అయితే చేసేది. అని అట్లనే అలా ఒక బటాటా 2-3 బటాటాలు కూడా వేసేది. మిక్సర్లో చేసినాక అలా మిర్చి, కొత్తిమీర, జీలకర్ర కూడా వేసేది. ఆప్షనల్ ఉన్నది. ఇవన్నీ మిర్చి అని జీలకర్ర వేసి వేయచ్చు, లేకుంటే లేదు, కానీ ఇవన్నీ వేస్తే టేస్ట్ మస్తు వస్తుంది. నాకు అనిపించిండే దోశలు మంచిగా వస్తాయో రావో, ఎందుకంటే సాబుదాంది క్వాంటిటీ ఎక్కువ ఉండే. సాబుదాందికి దోశలు చిట్కాయిస్తాయి, కానీ ఏం లే. పైలా దోశ ఒక్కటి మంచిగా రాలే, కానీ ముంగటివి అన్నీగా మంచిగా వచ్చిండే. అండ్ దీని సరతగా కొబ్బరి అని భుషంగల్ది చట్నీ చేసిండే. కాంబినేషన్ మస్తు ఉండే, టేస్ట్ కూడా మంచిగా ఉండే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలిసాం నెక్స్ట్ బ్లాగ్లో.